అధ్యక్ష, కాసేపటి కిందటి నుంచి చూస్తా ఉన్నా అధ్యక్ష, జరుగుతూ ఉన్న డ్రామాను చూస్తా ఉన్నా అధ్యక్ష. నేను చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది పర్మిట్ చేస్తే గన మంచా చెడ్డ అన్నది ఆయన్నే చెప్పని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఒక క్వశ్చన్ అధ్యక్ష, మొదటిది సీటింగ్ గురించి అధ్యక్ష. మీరు అసలు ఈ సీట్ల అడ్జస్ట్మెంట్ విషయంలో అసలు ఎవరు ఇన్వాల్వ్ కూడా కాల. టోటల్గా ఒక రూల్స్ పద్ధతి ఒక పద్ధతి ప్రకారం మీరు సీట్లు కేటాయింపులు చేశారు. ఆ సీట్ల ప్రకారం కూర్చోవడం అన్నది జరిగింది. దాని తర్వాత శ్రీధర్ అక్కడికి పోయి గత 2 రోజులు 3 స్టార్ట్ అయినప్పటి నుంచి పాపం తను అక్కడే కూర్చుంటా ఉన్నాడు. తనేం తన దగ్గరగా మీకు ఇంకా దగ్గరగా కనిపించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడైతే ట్రెజరీ బెంచెస్లో అంతా, ఇక్కడైతే మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడిక్కడే ఉంటారు కాబట్టి అక్కడైతే కొంచెం ఖాళీగా ఉంది కాబట్టి, అందులో ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అక్కడే కూర్చుంటా ఉన్నాడు. ఆ సీటు మీద కొంచెం కాబట్టి ఆ సీటు మీద కొద్దో గొప్ప వ్యామోహం కూడా ఉండొచ్చు. పోయి పాపం తప్పేం లేదు, పాపం మొదటి నుంచి అక్కడే కూర్చుంటున్నాడు. స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఈరోజు ఏదో కొత్తగా శ్రీధర్ వచ్చి అక్కడే కూర్చుంటున్నాడు అనేది కూడా తప్పు. హీ వాజ్ సిట్టింగ్ దేర్ ఫర్ ద పాస్ట్. నాకు చూసినప్పుడల్లా అక్కడే కనిపించేవాడు ఎప్పుడు నాకు. ఇప్పుడు సరే తను ఏదో కూర్చుంటాడు, తప్పు కూడా నాకు అనిపించలే. బట్ ఓకే, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. మీరు ఒక రూలింగ్ సీట్లలో ఎవరెవరికైతే కేటాయింపులు చేశారో వాళ్ళ ప్రకారం కూర్చోవాలా అని చెప్పి మీరు పాపం శ్రీధర్ని ఉద్దేశించి అన్నారు. పాపం శ్రీధర్ పాపం గుడ్ బాయ్ కింద పాపం లేచినాడు, ఒక మాట మాట్లాడలేదు. పాపం గుడ్ బాయ్ కింద వెళ్ళి పాపం తన సీట్లోకి వెళ్ళి పాపం తను కూర్చున్నాడు. అంత లోపలనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ స్టార్ట్. అసలు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూటిగా ఒకే ప్రశ్న, నో ప్రాబ్లం, మీ ప్రకారమే చేద్దామా, ఎవరైనా ఎక్కడైనా కూర్చోవచ్చు అని అనుకుందామా? పోనీ అట్లే అనుకుంటే ఒక రూల్ ప్రకారం అట్టే వద్దాం. పోనీలే మీ పక్కనే శ్రీధర్ కూర్చుంటానని చెప్పి వ్యామోహపడతా ఉన్నాడు, ఇంకా వీళ్ళంతా కూడా వ్యామోహపడతా ఉన్నారు. అందరూ అక్కడే వచ్చి కూర్చుంటారు. రూల్ అంటే రూల్ అందరికీ పెట్టేద్దాం, నో ప్రాబ్లం. అంటే ఏదో పద్ధతి అనేది ఉండాలి. ప్రతిదీ ఒక కాంట్రవర్సీ చేయాలి, ప్రతిదీ ఒక ఇష్యూ చేయాలి. ఆ ఇష్యూ ద్వారా ఏదో అన్యాయం మీకు ఏదో జరిగిపోయినట్టుగా సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తప్పుడు ఆలోచన చేయడం ధర్మం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, వీళ్ళు అడిగింది ఏంది అధ్యక్ష, ఇంకొక పాయింట్ అధ్యక్ష, క్వశ్చనర్ అయిపోయింది అధ్యక్ష. క్వశ్చన్ దాటిపోయిన తర్వాత రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోయినారు. రెండో క్వశ్చన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మంత్రి గారు రెండో క్వశ్చన్ కూడా రిప్లై ఇవ్వడం మొదలు పెట్టారు. రిప్లై అయిపోయి చేశాడు. రెండో క్వశ్చన్ కూడా రిప్లై అయిపోయి చేసిన తర్వాత లేదు నాకు మొదటి క్వశ్చన్కే నాకు మళ్ళీ నేను వెనక్కిపోతాను, నాకు మళ్ళీ అక్కడ నన్ను మాట్లాడించేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మళ్ళా మొదలు పెడతాడు. ఇదే కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన ఇక్కడే ఉన్నప్పుడు కనీసం ఒక్క సందర్భంలో అన్న ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది వాళ్ళ మనస్సాక్షిని అడగండి అధ్యక్ష. వాళ్ళ మనస్సాక్షిని అడగమని నేను అడుగుతా ఉన్నా. గుండెల మీద చేతులు వేసుకొని ఒక్కసారి మిమ్మల్ని మేము ప్రశ్నించుకోమని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక మూడవది అధ్యక్ష, ఇవాళ అడిగింది ఇంకోటి ఏంటి? మూడవది మాటిమాటికి అధ్యక్ష వీళ్ళు అడిగేది 6 సార్లు 40 సంవత్సరాల ఇండస్ట్రీ. ఏందండి 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీకు ఉండేది? ఆ కౌలన్ షెట్కర్ పుస్తకం, ఆ పార్లమెంట్ పుస్తకం, స్పీకర్ గారికి రూల్స్ మీరే చెప్తారు. ఆ కౌలన్ షెట్కర్ పుస్తకం ఈ బుక్ ఈ రాజా ఆ పేపర్ ప్లీజ్. ఇదే కౌలన్ షెట్కర్ 6 సార్లుగా ఎమ్మెల్యే అయినా కూడా ఇదే కౌలన్ షెట్కరు, 1 సారి 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఇదే కౌలన్ షెట్కరు. ఇదే రూల్స్ బుక్లే ఎవరైనా పాటించాల్సింది. ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా మీరు ఎన్నికయ్యారు కాబట్టి, ఒకసారి ఓడిపోయారు కాబట్టి దట్ డస్ నాట్ గివ్ యూ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్. ఏదైనా ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే అయినా ఇదే చట్టసభలో వచ్చి ఇక్కడే కూర్చుంటాడు. ఒకసారి ఓడిపోయి మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చున్నా కూడా ఇదే అసెంబ్లీ సభలోనే ఇక్కడే వచ్చి కూర్చుంటారు. రూల్స్ ఏం మారవు. ఈ రూల్స్ ఏం చెప్తాయో ఒకసారి చదువుతాను, ఒకసారి వినండి. ఆ రూల్స్ ఏం చెప్తా ఉన్నాయి? Chits sent in the House by members asking for an opportunity to put supplementary questions or not taken notice of
asking of supplementary questions by members who have not been called by the chair has been deprecated. No member can claim right to be called to ask a supplementary with respect to a particular question. It is left to the discretion of the chair to call upon any member to ask supplementary questions. ఇంత క్లియర్గా రూల్ చెప్తా ఉంటే దాంట్లో కూడా మళ్ళా స్పీకర్ గారిని మళ్ళా అగౌరవపరుస్తూ మాట్లాడడం ఏం సాధిస్తా ఉన్నారండి మీరు చేసే పనులు? అసలు మీకు మిమ్మల్ని సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి చట్టసభ జరుగుతూ ఉంది. మీకు ఇచ్చినంత సమయం, మీకు ఇచ్చినంత వెసులుబాటు, మీకు గత 5 సంవత్సరాలలో మీకు ఇవాళ మీకు 23 మంది ఎమ్మెల్యేలే, మాకు 67 మంది ఎమ్మెల్యేలు, అంటే మీకన్నా మూడింతలు ఎక్కువ ఎమ్మెల్యేలతో మేము వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు కూడా మాకు మీకు ఈ రోజు మేము ఔదార్యంతో మేము ఇస్తా ఉన్న వెసులుబాటులో కనీసం 20%, 10% కూడా మాకు అందుబాటులో రాలేలా. కావాలంటే మీ మనస్సాక్షిని అడగండి, మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని అడగండి. మేము అవుట్ ఆఫ్ ది వే పోతా ఉన్నాం. అవుట్ ఆఫ్ ది వే పోయి మిమ్మల్ని అకామిడేట్ చేయడం కోసం మీరు ఏ రకంగా కూడా మీరు తక్కువ మంది ఉన్నా కూడా మీకు సరైన అవకాశం ఇవ్వాలి అని చెప్పి మంచి ఉద్దేశంతో మిమ్మల్ని అకామిడేట్ చేయడం కోసం అవుట్ ఆఫ్ ది వే మేము పోతా ఉన్నాం. మేము అవుట్ ఆఫ్ ది వే మేము పోతా ఉంటే ప్రతి సందర్భంలోనూ దాన్ని వక్రీకరించడం, దాంట్లో నుంచి తప్పుదావు తీసుకోవడం, దాంట్లో నుంచి రచ్చ చేసి ఏదో సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తాపత్రయపడడం. సరే ఏ రకంగా మీరు మంచి చేస్తా ఉన్నారు అనేది ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తా ఉన్న తీరును మార్చుకోమని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాను. సెలవు తీసుకుంటాను అధ్యక్ష. నో ప్లీజ్, నేను దయచేసి సభకు ఒకటి సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. హీర్ ఆఫ్టర్ ఇలాగే మిస్యూజ్ జరుగుతుందని, సిగ్నేటరీస్ని కాదని డివేట్ చేయటం మూలంగా వాళ్ళు కూడా ప్రివిలేజెస్ లాస్ అవుతున్నారు. ప్రైవేట్ మామూలు అవర్స్లో, అంటే క్వశ్చన్ అవర్స్లో దిస్ ఇస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ది మెంబర్. అంటే మెంబర్ ఎవరైతే మనకి ప్రశ్నలు పంపుతున్నారో ఆ సిగ్నేటరీస్కి మాత్రమే ప్రివిలేజ్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరే, ఇది కన్వెన్షన్ అంటారో ఏమంటారో, నా విచక్షణాధికారంతో ఈరోజు నేను ఇస్తున్నటువంటి రూలింగ్ ఇది. ఖచ్చితంగా కాదు, నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. హీరా ప్లీజ్, ఐ విల్ గివ్ యూ ద ఛాన్స్, ఐ విల్ గివ్ యూ ద ఆపర్చునిటీ. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నేను ఈ రోజు నేను చెప్తున్నాను, హీర్ ఆఫ్టర్ మీరు అపోజ్ చేసుకునే హక్కు మీకుంది. ఖచ్చితంగా దేర్ ఈజ్ ఎ రూల్. మీరు అడగాలనుకున్నప్పుడు యూ సీక్ ఫ్రమ్ ది పర్మిషన్ ఆఫ్ ది చైర్. మీరు అడగాలనుకునేటప్పుడు చైర్ దగ్గర నుంచి మీరు అనుమతి తీసుకోవాలి కాదా? అది రూల్ కాదా? మీరు రూల్ ప్రకారం నా దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. మీరు అనుమతి తీసుకొని మీరు మాట్లాడాలా. దట్ ఈస్ ద కౌల్ అండ్ చెక్ ద వాట్ ఇట్ సేస్. ప్లీజ్ కూర్చోండి. రామకృష్ణ గారు కూర్చోండి, రామకృష్ణారెడ్డి గారు కూర్చోండి, ఆర్కే గారు కూర్చోండి. నేను ఖచ్చితంగా నేను దీనికి కన్ఫర్మ్ అవ్వదలుచుకున్నాను. మీరు ఎవరైనా కానీ అదర్ దాన్ క్వశ్చన్ సిగ్నేటరీస్ అయితే దే హ్యావ్ టు సీక్ ఫ్రమ్ ది పర్మిషన్ ఆఫ్ ది చైర్. చైర్ తాలూకు అనుమతి తీసుకొని మాట్లాడాలి, అప్పుడు మీకు అవకాశం వస్తుంది. కానీ ఈ విధంగా బుల్డోజ్ చేస్తే రాదండి. చంద్రబాబు నాయుడు గారు బుల్డోజ్ చేస్తే రాదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీరు పర్మిషన్ తీసుకోవాలి. యూ మస్ట్ సీక్ ది పర్మిషన్ ఫ్రమ్ ది చైర్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు పుట్ ఎ క్వశ్చన్, ఎడిషనల్ గా మీరు అడగాలనుకుంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి. మీరు చేయాలి. ప్రజాస్వామ్యం బిచ్చే చౌదరి గారు, డెమోక్రసీ కోసం నాకు తెలుసును. మీరు నాకు అనుమతి పెట్టుకోండి, నేను ఇస్తానంటున్నాను. నేను చైర్ మీకు పర్మిషన్ పెట్టుకోవాలి.
ప్లీజ్ 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 దయచేసి మీకు ఇక్కడ సంతకం పెట్టినటువంటి వాళ్ళకి ఆగండి. సిగ్నేటరీ ఎవరైతే చేశారో వాళ్ళకి అది రైట్ కాబట్టి ఆ రైట్ని ఖచ్చితంగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అదనంగా మీరు పార్టిసిపేట్ చేయాలని అనుకుంటే మీరు చైర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మీరు బుల్డోజ్ చేస్తే ఎట్లా? రైట్, అదే జరుగుతుంది. కూర్చోండి. రైట్ 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 నాకు తెలుసు సార్. నేను 6 సార్లు శాసనసభ్యుడిని అయ్యా. ఆఫ్టర్ దాట్ ఐ హావ్ బికమ్ ది స్పీకర్. నేను అనేది మంత్రిగా చేశా. నేను ఈరోజు స్పీకర్గా మీరు ఇవాళ సభ యునానిమిటీతో ఇచ్చాను. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా సభను నడిపించాలా, సభ్యులందరూ సహకరించాలి. అలాంటి పరిస్థితిలో ఉండి సభకు హుందాతనం ఇవ్వాలి. అంతేగాని స్పీకర్ చైర్ని మేము బుల్డౌజ్ చేస్తామంటే మాత్రం అది జరిగే పని కాదు. అది తర్వాత మీరు అడగండి. ఇప్పుడు ఉండండి. మీరు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు సీటు విషయంలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇలా ఉంది తప్పనిసరిగా మేము ఎగ్జామిన్ చేస్తామండి, దానికి ఒక ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. ఇవ్వండి మైక్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మైక్ ఇవ్వండి. కాదండి, అచ్చెన్నాయుడు గారు ఆయన సీటు పోవాలంటే నేనే చెప్పాను, అచ్చెన్నాయుడు రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే మీ గౌరవాన్ని కాపాడుతూ మా గౌరవాన్ని కాపాడుకోవడానికి మీరే ప్లీజ్ అది అయిన తర్వాత మీరేం చెప్పారు? స్పీకర్ గారు మీరేమన్నారు? ఒక మాట అన్నారు. రాజేంద్ర రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు అచ్చెన్నాయుడికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు సీట్ కూడా వచ్చింది. సీటు కూడా వస్తానే మళ్ళీ మీరు చెప్పినప్పుడు నేను రిక్వెస్ట్ చేసి వెనక్కి పోయి మాట్లాడమని చెప్పాను. మళ్ళీ మీరు ఆయనకు అవకాశం ఇవ్వకుండా రామనారాయణ రెడ్డి గారు చెప్పారని ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. అంటే మీరు చెప్పిన మాట మేము ఆనర్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన మాట కూడా మీరు ఆనర్ చేయాలి కదా స్పీకర్ గారు. నేను అనేది ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు చెప్పింది కూడా ప్లీజ్ రామనారాయణ రెడ్డి గారు, ఇది సభకు ఒక సాంప్రదాయం ఉంది. ఒక క్వశ్చన్ పూర్తయిన తర్వాత మళ్ళీ మినిస్టర్ గారికి అనుమతి ఇచ్చిన తర్వాత ఆయన ఆన్సర్ రిప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు వెనుకపోయి ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఇట్ ఈజ్ నాట్ కన్వెంట్. చెయ్యెత్తుతారయ్యా, అందరూ చేతులు ఎత్తారు. కాకపోతే దానికి ఏమిటంటే నేను అనుమతి ఇవ్వాలా, ఎవ్రీబడి విల్ షో హ్యాండ్ రైస్ చేస్తారు. అది కాదు అది. అందుకు దయచేసి మీరు ఎవరిచ్చారు కాదండి, వినండి. నేను అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సభ కన్వెన్షన్స్ని డీవియేట్ కాము. సిగ్నేటరీస్కి తొలి అవకాశం, తర్వాత మీరు పర్మిషన్ పెట్టుకోండి. స్పీకర్ ఇస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ది స్పీకర్. ఖచ్చితంగా నేను ఇవ్వాలా లేదా నేను ఆలోచించుకుంటాను, ఇవ్వాలనుకుంటే ఇస్తాను, అంతే తప్ప దాన్ని ఈ విధంగా కరెక్ట్ కాదు. ఇది బుల్డోజ్ చేయటం రైట్. మినిస్టర్ ఫైనాన్స్ ఇస్తారండి, ఇస్తాను ప్లీజ్. అధ్యక్ష, ఆయన మాట్లాడుతున్నారు. 3 విషయాలు అధ్యక్ష. ఒకటి, సహజంగా క్వశ్చన్స్ జరిగేటప్పుడు సిగ్నేటరీస్ కాక సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఆ సబ్జెక్ట్ను బట్టి అదర్ పీపుల్ ఎవరైనా అడిగితే సభ్యులు అడిగితే స్పీకర్ గారి డిస్క్రిషన్ మేరకు ఇస్తారు అధ్యక్ష. అది మీరు ఫాలో అవుతూనే ఉండారు. రెండో పాయింట్ అధ్యక్ష, కొన్ని కన్వెన్షన్స్ కానీ ఇక్కడ ఉండే కొన్ని పరిస్థితులు కూడా, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడే చూస్తూ ఉన్నాం అధ్యక్ష, మళ్ళీ మమ్మల్ని ఏమో 2వ, 3వ ఎమ్మెల్యేలు అని అన్నారు. సరే ఒప్పుకుంటాము. కానీ అక్కడ గౌరవ సభ్యులందరూ కూర్చొని